సూడాన్లో బంగారపు గనులు ఉంటాయి. అక్కడ చాలామందిని పిల్లల్ని చదవనీయకుండా ఆ బంగారు గనుల్లోనే పనులు చేపిస్తుంటారు. ఆ బంగారు గనుల్లో ఆధిపత్యం కోసం గ్రూపులు కొట్టుకు చస్తుంటే అక్కడ ప్రభుత్వాన్ని ఎవరిని బతకనీయరు. ప్రభుత్వ పోలీసింగ్ ఉండదు. ఎవడి గ్రూపు ఆడు, ఎవడి చేతిలో ఓ రకంగా మాఫియా, ఎవడి మాఫియా ఆడిదే. అదొక నిరంతర ఒక కేజీఎఫ్ అనమాట. తాజాగా దక్షిణ సూడాన్ మరోసారి రక్తశక్తమైంది. రాజధాని జూబా శివార్లో ఉన్నటువంటి బంగారు గని దగ్గర తలెత్తిన వివాదంలో గుర్తు తెలియని సాయుధులు 70 మందికి పైగా ప్రజల్ని చంపేశారు. ఓ బంగారు గని మీద గుర్తు తెలియని సాయుధులు దాడి చేశారు. ఘటనలో 70 మందికి పైగా మరణించారంటూ పోలీసులు ప్రకటించారు. దక్షిణ సూడాన్ ప్రతిపక్ష పార్టీ సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ ఇన్ అపోజిషన్ ఈ దాడిని ఖండించింది. ప్రభుత్వ బలగాలు ఈ దుశ్చర్యకు పాల్పడ్డాయని ఆరోపించింది. అంటే ఆ ఏరియా వీళ్ళ చేతుల్లో ఉన్నట్టుంది, అందుకని ప్రభుత్వ వర్గాలు వచ్చి అక్కడ దాడి చేసినట్టునే. SPLMIO పేరుతో కార్యకలాపాలు సాగిస్తున్న రియక్ మచార్ మద్దతుదారులకి దక్షిణ సూడాన్ అధ్యక్షుడు సల్వా కీర్కి మధ్యన అంతర్యుద్ధం సాగుతున్నాం. సెంట్రల్ ఈక్వటోరియా రాష్ట్రంలో ఉన్నటువంటి జెబెక్ ఇరాక్లో ఉన్న ఈ బంగారు గని ప్రాంతంలో గతంలో కూడా అక్రమ గనులు తవ్వకందారులు మైనింగ్ కంపెనీల మధ్య హింసాత్మక సంఘటన చోటు చేసుకుని ఇప్పుడు బంగారం ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో దాని మీద ఆధిపత్యం కోసం జరిగినటువంటి దాడి ఇది.